గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాటసారి ట్రావెల్స్కి స్వాగతం. ఈ రోజు నేను మిమ్మల్ని నర్సరీకి తీసుకొని వచ్చానండి. హాలిడే కాబట్టి ఇంట్లో బయటికి వెళ్దాం అంటా ఉన్నారు. సో ఈ మధ్య మేము టెర్రస్ బాల్కనీలో గార్డెనింగ్ అని స్టార్ట్ చేసాం అనమాట. సో దానికోసం చాలా ప్లాంట్స్ అనేవి కొంటూ ఉన్నాము. దాంతోపాటు నేను మీకు ఇండోర్లో పెంచుకోవడానికి ఒక మంచి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ అని సజెస్ట్ చేయబోతున్నానండి. ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత బెడ్రూముల్లో, హాలుల్లో సూర్యరశ్మి లేకపోయినా సరే మనం చాలా ప్లాంట్స్ పెంచుకోవచ్చు, ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి ప్లాంట్స్ మీకు చూపించబోతున్నాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. నేను చూసిన వన్ ఆఫ్ ద నర్సరీస్లో అండి, మెట్రోపాలిటన్లో నర్సరీస్లో అయితే కనుక ఇదే అతి పెద్ద అనుకుంటా. సూపర్గా ఉన్నాయి. ఇవన్నీ అవుట్డోర్ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నమాట. హైబిస్కస్ చూడండి, ఇంత చిన్న మొక్క ఎంత పెద్ద పువ్వు వచ్చిందో. హైబ్రిడ్ మోడల్స్ అనేవి చాలా వస్తూ ఉన్నాయండి ఈ రోజుల్లో అయితే కనుక. ఇంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు దీన్ని. తెలుగులో అయితే వీటిని కాగితాల పూల చెట్లు అంటారు. మన చిన్నప్పుడు అయితే కనుక ఈ ఒక్క కలర్ చూసేవాళ్ళం. ఇప్పుడు చూడండి అసలు ఎన్ని రంగులు వచ్చాయో. వావ్, మిక్స్డ్ ప్యూర్ రెడ్ అనమాట, లైట్ ఆరెంజ్ వచ్చింది. అందులోనే పూలు కూడా వెరైటీలు ఉన్నాయి అన్నమాట. రైట్, మెట్రోపాలిటన్ కల్చర్ వచ్చిన తర్వాత అండి ప్లాంట్స్ అనేవి పెంచడం అనేది ఇండోర్లో, మన ఆఫీస్ రూముల్లో కానీ, ఫర్ దట్ మ్యాటర్ బెడ్రూముల్లో కానీ, బాల్కనీస్లో కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టవచ్చు అనమాట. మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్లో ఇవి ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి అనమాట. ఆన్ దోస్ ప్లాంట్స్లో ఫ్రెష్ ఎయిర్ జనరేట్ చేయడానికి కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు వెనకాల ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే అనమాట. బెడ్రూమ్లో పెట్టుకోవాలన్నా, హాల్లో పెట్టుకోవాలన్నా, బాల్కనీలో పెట్టుకోవాలన్నా ఏంది అని చెప్పేసి పిలిచేసేసి అసలు మనం మాట్లాడదాము. ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ అంట. అంటే ఆక్సిజన్ జనరేట్ చేసాయి అనమాట, ఎక్కువ ప్రొడ్యూస్ చేసాయి అనమాట. వీటి పేర్లు ఇక్కడ రాసే ఉన్నాయి. అండ్ వాటి కాస్ట్ కూడా జామియా ఖలూసా అంట. ఇది 250 రూపాయలు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్గా మనం స్పాట్ చేసేది. అండ్ శ్రీ వైరెంట్ రన్నర్స్ త్రూ. ఇది జామియా బ్లాక్ అంట. సేమ్లో బ్లాక్ కలర్లో ఉందన్నమాట. ఇది సేమ్ ఫ్లవర్, సేమ్ ప్లాంట్ అనమాట. ఇది నైస్. అండ్ ముందుకెళ్ళి చూసామంటే కనుక ఇది సరే ఏంటి ఇది అగ్లోనిమా సంథింగ్ అంట ఇదేదో. ఇది చాలా ఫ్రీక్వెంట్గా మనం చూసేయండి బేసిక్ అయితే కనుక. నైస్, లెట్స్ మూవ్ ఆన్. ఈ ప్లాంట్స్ కూడా ఇంతకుముందు నేను పెంచాను. ఇది మా ఇంట్లో చాలా బాగుంటాయి అన్నమాట. దీని పేరు అయితే కనుక కట్లెట్ అంటే 600 రూపీస్. ఇవి ఆల్మోస్ట్ సిమిలర్ టు మనీ ప్లాంటేషన్ అన్నీ ఉందన్నమాట. అది రాసాడు మనీ ప్లాంట్ అని. 100 రూపీస్. సూపర్గా ఉంది. ఇవి కూడా సేమ్ మనీ ప్లాంటేషన్ సంబంధించినవి. లిటిల్ డిఫరెంట్గా ఉన్నాయి. వీటి సైంటిఫిక్ నేమ్స్ అయితే కొంచెం వెరైటీగా ఉంటాయండి. బట్ ఇవన్నీ ప్లాంట్స్ కూడా మనం ఇప్పుడు చూసినవి. ఇది ఆక్సిజన్కి అయితే కనుక బాగుంటాయి. ఇద్దో స్నో వైట్ అంటున్నాను. ఇది బర్డ్స్ నెస్ట్ అంటే ఇది. కాండం ఎంతలా ఉండి దానికి చిన్నది వచ్చేసి సూపర్. బ్రోకెన్ 250 అంట. ఇది లీవ్స్ అంతా బ్రోకెన్ అయి ఉన్నాయి కదా, అందుకని బ్రోకెన్ 250 నేమ్స్. పీస్ లిల్లీ, ఇది మన ఇంట్లో ఉంది ఆల్రెడీ బాల్కనీలో. పీస్ లిల్లీ ఇది. అలోకాసియా 250. ఇది భలే ఉంది చూడు, లీఫ్ ఎలా ఉంది. ఇది డిఫరెంట్గా ఉంది చూడు. అలోకాసియా, బెగోనియా, డిఫిన్ పచ్చియా అంటే. ఇది సైంటిఫిక్ నేమ్స్ అన్నీ కూడా చాలా వెరైటీగా సౌండ్ చేస్తాను. ఈ ఫ్లవర్ చూడు భలే ఉన్నాయి. వావ్, దిస్ ఈస్ నైస్.
ఇది మన ఇంట్లో ఉంది కదా. నీ కూడా బాల్కనీలో ఇండోర్లో ఎలాంటి సూర్యరశ్మి లేకుండా కూడా పెరుగుతాయండి ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. ఇది చూడండి ప్లాస్టిక్ లా ఉంది కానీ ప్లాస్టిక్ కాదు, చాలా న్యాచురల్ అన్నమాట ఇది. ఇది ఫ్యాషన్ ట్రీస్ కదా దీపా? అది షోదే, సారీ ఫ్యాషన్ అన్నా, షో ప్లాంట్స్ ఇవన్నీ. చిన్న కొబ్బరి చెట్టులా ఉంది అసలు. ఇక్కడ నుంచి ఫ్రూట్స్ అన్నీ అండి. మామిడిది, ఇదైతే కనుక సపోటా, అక్కడ జామ. దీపా ఇది చూడు బ్యాగ్లోనే ఎంత పెద్ద పెరిగినాయి అసలు. జస్ట్ బ్యాగ్లోనే ఎంత పెద్ద పెరిగినాయి. ఇది చూడు ఎంత పెద్ద కాండం అయిందో జస్ట్ బ్యాగ్లో. దీన్ని డైరెక్ట్గా షిప్ చేయొచ్చు, బాల్కనీలో పెట్టచ్చు, మామిడికాయలు కాచుకొని తినేసేయచ్చు. గుడ్ గుడ్ నైస్. ఏదో చింత చెట్టు అండి చూడండి ఎంత లాన్ పెరిగిందో జస్ట్ బ్యాగ్లో. పైన అయితే కనుక కట్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అండి. ఈ నర్సరీ అండి మొదటి దగ్గర నుంచి చివరి వరకు అయితే కనుక కనీసం 200 మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చూడొచ్చు అక్కడెక్కడో అనమాట మనం ఎంటర్ అయింది. ఫ్యాంటాస్టిక్. ఇది కరుణా నర్సరీ అనమాట, చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లో ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు పెడతాను. అలాగే ఓనర్తో మాట్లాడి వాళ్ళు ఏమైనా మొక్కలు కావాలి షిప్ కూడా చేస్తారేమో అని చెప్తాను మీకు. సో మా ఆవిడ ఈ మధ్య బాల్కనీలో గార్డెనింగ్ స్టార్ట్ చేసిందండి. సో ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఒక 3 మీకు సజెస్ట్ చేసింది అనమాట. వినండి, చెప్పవే. ఫస్ట్ ఇదే పీస్ లిల్లీ. ఓకే. లిల్లీ అంటే ఇది బేసిక్లీ ప్యూర్ ఇండోర్ ప్లాంట్. ఇది యాక్చువల్గా దానికి డైరెక్ట్ సన్లైట్ ఉండకూడదు, ఇంకా వాటరింగ్ కూడా ఎక్కువ చేయకూడదు. వీక్లీ వన్స్ ట్వైస్ ఉంటే చాలు. సెకండ్ ప్లాంట్ చెప్పే. సెకండ్ యాక్చువల్గా దీన్ని బ్రోకన్ హార్ట్ అని అంటారు, కానీ అదే బ్రోకన్ హార్ట్ అని పెట్టారు. సో బేసిక్లీ ఇది కూడా ఇండియన్ అంటున్నాను సార్, ఇండోర్ ప్లాంట్. అగైన్ సేమ్ థింగ్, దీన్ని డైరెక్ట్ సన్లైట్ తగలకూడదు, ఇంకా వాటరింగ్ కొంచెం తక్కువే చేయాలి. మూడోది ఏంటంటే ఇది యాక్చువల్గా ఈ మధ్య బాగా ఫేమస్ అయింది, బ్రెజిలియన్ లక్కీ వుడ్. బేసిక్లీ లక్కీ బ్యాంబూ అని అంటారు. సో నార్మల్ గా మనం పెట్టే లక్కీ బ్యాంబూ కంటే ఇది వేరేగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడైతే కనుక కుండీలు అండ్ గార్డెనింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా అమ్ముతూ ఉన్నారు. వావ్, సో నైస్ అండ్ ఇట్స్ హ్యూజ్. పెద్ద పెద్ద కుండీలు ఎన్నో ఉన్నాయి చూడండి. पॉट चेंज करना है क्या? हाँ, पॉट चेंज करना है। इससे भी बड़ा होगा, थोड़ा बड़ा पॉट रखना पड़ेगा। अच्छा, होने के बाद कितने दिन के एक बार? వీక్లీ వన్స్ होता. సో మేమైతే ఈ మనీ ట్రీ తీసుకుంటున్నామండి. ఇదైతే కనుక కొంచెం ఏజ్డ్ అంతా, ఇదైతే కనుక కొత్తగా ఉన్నాయంట, యంగ్ ట్రీస్ అంట. సో 1000 రూపాయలు. ఇవైతే అండి ప్యాసివ్ సన్లైట్ సరిపోతుందంట, వారానికి ఒకసారి మాత్రం నీళ్లు పోయాలంట. లైఫ్ స్పాన్ అయితే చాలా లాంగ్ ఉంటుందంట, అందుకని తీసుకున్నాము. గ్లాస్ ఫుల్ గా ఇప్పుడు పోసేసి పెట్టండి, డ్రై అవుతే అప్పుడు పోయాలి. డ్రై అయినాక పోయాలి. అలా కింద 3 days వచ్చి చేయి పెట్టి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అట్ లాస్ట్ చెట్టు కొనేసేసారు. 800 పెట్టి 1000 రూపాయలు 800కి ఇచ్చారు.